నేడు వేషధారణ ఉందా? ఎట్లా చెప్పగలం? ఆనాడు ప్రార్థనలో ఏముంది? వేషధారణ ఉంది. ఈనాటి ప్రార్థనలో ఏముంటుంది? వేషధారణ. ప్రార్థనలోనే తెలిసిపోద్ది ఇది వేషధారణ ప్రార్థన, ఆత్మీయతో పరిశీలనతో కూడుకున్న ప్రార్థన అని. ఉదాహరణకి, పరలోకమందున్న తండ్రి, ఈరోజు ఆదివారం వాక్యం విన్నామయ్యా, నీ వాక్య ప్రకారం బ్రతికే భాగ్యం ఈ అయ్యా అని. వాక్య ప్రకారం బ్రతకూడదని దేవుడు అడ్డుపడ్డా? మరి ఎందుకు ప్రార్థన చేశావు? వాక్యం విన్న తర్వాత బ్రతకటానికి ఏమన్నా దేవుడు అడ్డం పెట్టాడా? ఆ అడ్డం తీయ్యా, నేను బతకాలని కోరిక ఉంది, అడ్డం తీసేయి అన్నాడా? అడ్డం ఏమన్నా పెట్టాడా? ఇది ఒక వేషధారణ. అంటే ఏమీ అడ్డం లేకపోయినా బతికే మనసు అయ్యా, బతికే భాగ్యం ఇయ్యా వాక్య ప్రకారం, అంతే కదా. ఏమన్నా అడ్డుపడ్డాడా? అంటే ఆ మాట అడుగుతున్నప్పుడు పరిశీలన లేని ప్రార్థన అది. ఏం అడ్డు పెట్టాడు ఆయన? ఆదివారం వాక్యం విన్న తర్వాత పోయిన ఆదివారం వాక్యం విన్నావు, ఈ వారం అంతా దాన్ని ధ్యానించుకునే మనసు ఇచ్చాడా లేదా? ధ్యానించుకోవడానికి ఆరోగ్యం ఇచ్చాడా లేదా? ధ్యానించుకునే తెలివితేటలు ఇచ్చాడా లేదా? ఇంకెందుకు భాగ్యం ఇయ్యాయా అంటున్నావు? ఇచ్చిన దాన్ని మళ్ళీ ఏమంటున్నావు? ప్లేట్లో అన్నం పెట్టినాక అన్నం పెట్టాయా అంటాం, ఎట్టాగుంటుంది? పైగా ప్రార్థనలో మాకు ఈ సహాయం చేయమని కోరుకుంటున్నాము అంటే కోరుకుంటే చేస్తాడా? వేడుకుంటే చేస్తాడా? వేడుకోవటం, బ్రతిమలాడుకోవటం. కోరుకోవటం ఏంది? రాజుగారు ఉన్నారు, కూతుర్ని దగ్గరకు పిలిచాడు, హేరోదియ కూతుర్ని. నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆయమ్మ ఏం చేసిందని కోరుకోమన్నాడు? నాట్యం చేసిందని కోరుకోమన్నాడు. అంటే కష్టపడి వచ్చిన వాళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు కోరుకుంటున్నావా దేవుణ్ణి, వేడుకుంటున్నావా? అంటే ఆ ప్రార్థనలోనే ఏం తెలిసిపోతుంది? కోరుకుంటున్నావంటేనే వాళ్ళలో కనీసం ప్రార్థనలో కూడా తగ్గింపు ప్రార్థన లేదు. మేము బ్రతికేటట్టు సహాయం చేయయ్యా అంటున్నాడు అంటే వాళ్ళలో బ్రతికే మనసు లేదు. మీకు అర్థమైందా? అరే నేను కోరుకుంటే చేస్తాడా దేవుడు అనే పరిశీలన లేదు. ఆయన పోయిన ఆదివారం వాక్యం చెప్పాడుగా, ఈ వారం నాకు ఆయుష్ ఇచ్చాడుగా, మరి పోయిన ఆదివారం చెప్పిన వాక్యం గుర్తుందా? ఏం మార్చుకున్నా అది మర్చిపోతాం. ఏమంటాం? బతికే భాగ్యాన్ని. అంటే మనలోనే ఏముంది? వేషధారణ. చేసే ప్రార్థనలోనే తెలిసిపోద్ది మనలో భక్తి లేదన్న సంగతి తెలిసిపోద్ది. భక్తి ఉంటే కోరుకుంటున్నావు అనం, భక్తి ఉంటే బతికే భాగ్యాన్ని అనం. నువ్వు ఇచ్చిన దాన్ని నిలబెడుతున్నానో లేదో, పడిపోకుండా నిలబడుతున్నానో లేదో నన్ను నేను పరిశీలించుకునే తెలివితేటలు ఇయ్యాయి అంటాం. కానీ మనకి ఆ మనసు లేదు కాబట్టి, పరిశీలన దృష్టి మన మీద, మనకి ప్రతిదానిలో పరిశీలించుకునే మనసు లేదు కాబట్టి మనల్ని అనేది మర్చిపోయి మన వేషధారణతో దేవుడి మీద ఏం చేస్తున్నాం? ప్రార్థనలో నిందేస్తున్నాం. ఏమని? బ్రతికే భాగ్యాన్ని ఇయ్యా అంటే ఇయ్యలేదే కానీ అర్థం. నేను కోరుకుంటున్నానయ్యా అంటే కోరుకునే అంత క్యారెక్టర్ నా దగ్గర ఉందనే కదా అర్థం. సుంకరి పరిచయాలు ఏం చేశారు? దేవాలయం వైపు కన్నెత్తి చూసే అర్హత నాకు లేదు, దేవాలయంలో కాలు పెట్టే అర్హత నాకు లేదు అన్నాడు. నేనేమన్నాడు? సుంకరి పరిచయుడు, నేను అన్నీ చేస్తున్నానయ్యా అంటే దేవుడికి తెలియనట్టుగా దేవుడికే చెబుతున్నాడు. ఆయనకి హృదయం తెలుసా, చెబితేనే తెలుసా? అంటే ఆయన వేషధారణ ఎంతగా కళ్ళు మోసకపోయినాయి అంటే నేను చెబితే కానీ దేవుడికి తెలియదు అన్నంతగా ఆ వేషధారణ ఏమైపోయింది? కళ్ళు మోసకపోయింది.
అంటే ఆయన వేషధారణ కాబట్టి ఆయన వేషధారణ చేత నేను దేవుడికి చెబితేనే తెలిసిద్ది అన్నంతగా కళ్ళు మోసకపోయినాయి. ఇప్పుడు మనం కూడా దేవుడు ఈ వారం వాక్యం విన్నానయ్యా, వాక్య ప్రకారం బతికే మనసు అయ్యా అంటే ఇయ్యలేదు అన్నంతగా కళ్ళు మోసకపోయినాయి. నేను కోరుకుంటున్నాను అంటే కోరుకున్నది ఆయన చేస్తాడు అన్నంతగా మన కళ్ళు మోసకపోయినాయి. ఇది నిజమైన వేషధారణ. అంటే నీ ప్రార్థనలోనే నువ్వు వాడే పదాల్లోనే పరిశీలన. నేను ఈ మాట అంటే ఎలాగుంటుంది? ముఖ్యమంత్రి వచ్చాడు అనుకో, లోపలికి రావయ్యా అంటావా? ఎవరు చెప్పారు సార్ లోపలికి రండి అని? ఆ వ్యక్తిని బట్టి నీకే తెలిసిపోయింది. మరి ప్రార్థనలో దేవుడు కదా, అంతకన్నా గొప్పోడు కదా. మరి ఆయనతో ప్రార్థన చేసేటప్పుడు నిలబడే మనసు అయ్యా అంటే ఆ మనసు తీసేస్తాడే. ఇదొక వేషధారణ. కాబట్టి మన వేషధారణే మన ప్రార్థనలో ఏం చేసింది? తెలియజేసింది. సింపుల్గా మన వేషధారణ మన కళ్ళు మోసకపోతాయి. ఏ కళ్ళు? మనోనేత్రాలు మోసకపోయి అసలు నేను చేసే ప్రార్థన వాస్తవమేనా అనే ఆలోచన రాకుండా, దేవా ఈ వాక్యం వినే మనసు నువ్వు ఇయ్యవు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నా, ఈ వాక్యం వినే భాగ్యాన్ని, నిలబడే భాగ్యాన్ని నువ్వు ఇయ్యవు కాబట్టి ఆ భాగ్యం ఇయ్యమని దేవుడు అయిపోయింది. నీ హృదయం దేనితో ఉందో క్లియర్గా అయిపోయింది. ఆ సంగతి ఎవరికి తెలుసు? నాలాంటి వాళ్ళకి తెలుసు. రెండు, దేవుడికి తెలుసు. నాలాంటి వాళ్ళకి ఎందుకు తెలుసు అంటే, నన్ను నేను పరిశీలించుకుంటాను కాబట్టి ప్రార్థనలో ఏం అడగాలో నాకు తెలిసిపోద్ది. నా మనోనేత్రాలు మోసకపోయి నేను కూడా దేవుడిచ్చిన దాన్ని నువ్వు ఇయ్యవయ్యా, నువ్వు ఉంటే చాలు యేసయ్యా అన్నట్టుగా నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడి అంటే ఆ పాటలో ఏం చెప్పింది? నువ్వు వీడిపోతావు కాబట్టి నువ్వు వేడకుండే మనసు, నువ్వు వేడకుండా ఉండేటట్టుగా. అంటే ఆ పాటలోనే ఆ మనోనేత్రాలు మోసకపోయి దేవుడు విడిచిపెట్టేవాడని వాళ్ళు అసత్యంలో ఉన్నారు. సత్యంలో ఉన్న మనం ముందు పరిశీలన ఉండాలి. ఏముండాలి? మన మీద మనకి పరిశీలన ఉండాలి. మనం కోరుకున్నది సంపాదించుకోవటం కోసం దేవరాత్రులు కష్టపడతామా లేదా? సంపాదించుకోవటం కోసం ఏం చేస్తాం? కష్టపడతాం. కొంతమంది నిద్రలో కూడా ఉండవు. కోరుకున్నది దక్కకపోతే నిద్ర కూడా చంపుకుంటారు. దేవుడి కోసం బైబిల్ చదివా నిద్ర చంపుకుంది. రేపు పొద్దున వెళ్తే ఎంత వస్తాయో, ఈ వారం అంతా అక్కడ పని చేస్తే ఎంత వస్తాయో, అట్లా రకరకాలుగా. అర్థమైందా? కాబట్టి ముందు మన వేషధారణ, మన ప్రార్థనలో వేషధారణ లేకుండా చేసుకుందాం. వేషధారణ ఎప్పుడు వచ్చింది మనుషులకి? తర్వాత ఇంకా పరిశీలన ఎప్పుడు ఉండదు? మనస్సాక్షికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు. మనస్సాక్షి ఏం చేస్తుంటుంది? తప్పు అని చెప్తూ ఉంటుంది. మనస్సాక్షికి ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉన్నావో అప్పుడే నీలో వేషధారణ మొదలైంది. కాబట్టి మొట్టమొదట మన వేషధారణకు మూలం ఏంటి అంటే మనస్సాక్షిని చంపుకోవటం. ఏం చంపుకోవటం? మనస్సాక్షిని చంపుకోవటం. మనసు చెబుతూ ఉంటుంది. ప్రతి మనిషికి జడ్జి ఎవరో తెలుసా? మనసే. మనసును బట్టి పోయేవాడు ఎవరికి దొరకడు. అందుకే నేను ఛాలెంజ్ చేస్తాను ఎవరికైనా సరే. ఛాలెంజ్, మీకు నాలో తప్పు ఉంటే మీరు ఎవరైనా చెప్పండి. ఎందుకని? నా మనస్సాక్షి నువ్వు ఇలాంటి తప్పుడోడివి అన్న తర్వాత దానికి లోబడతానే తప్ప మనిషికి లోబడను. దానికి లోబడితే మనిషికి లోబడాల్సిన అవసరం లేదు. దానికి లోబడకపోతే నీకు నువ్వే దాసుడివి, ఎవడికో కాదు. నీ మనస్సాక్షికి నువ్వే దాసుడివి, నీ కోరికలకి నువ్వే దాసుడివి. ఎవరికో దాసుడివి కాదు, నీ కోరికలకే దాసుడివి.
ఇది తప్పు అని చెప్పినా దాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నావు అంటే ఆ కోరికకి నువ్వే దాసుడివి. ఎవరో నిన్ను మోసం చేయరు. ఇందాక యాకోబు పత్రికలో చదివారు కదా, మోసపోకుడి, గలతీ 6వ అధ్యాయంలో మోసపోకుడి, దేవుడు మోసపోయేది నువ్వే. అర్థమైనా? మరి మోసపోవటానికి కారణం ఏంటి? ఈ మనిషిలోకి ఇలాంటి రాకపోవటానికి కారణం ఏంటి? మీకు అర్థమైందా? అది ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఇది చిన్న టాపిక్, ఎక్కువ రిఫరెన్స్ చెప్పకుండా నేను వీలైనంత తొందరలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎదుటివాని మేలుని ఓర్వగలుగుతున్నావా అనేది అంశం. ఎదుటివాని మేలు ఓర్వగలిగే మనసు నీకుందా అనేది మనం తెలుసుకుందాం. మీకు అర్థమైందా? పిట్టి ఏంటది? ఎదుటివాని మంచిని ఓర్వగలిగే మనసు నీకుందా అంటే వార్చటం అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎదుటివాని మంచిని 10 మందికి చెప్పేవాడు ఓర్చుకునేవాడు. ఎదుటివాని మంచిని దాచిపెట్టి నేను అతని మంచి గురించి చెబితే అతను ఫోకస్ అయిపోతాడని, నేను ఫోకస్ కానని దాచిపెట్టేవాళ్ళు ఎదుటివాని మేలుని ఓర్వలేని వాళ్ళు. మీకు అర్థమైందా? మేలుని ఓర్చేవాళ్ళు ఎవరు? ఎదుటివారి మంచిలో 10 మందికి చెప్పేవాళ్ళు, ఓర్చుకునేవాళ్ళు. ఎదుటివారి మంచిని ఎవరికి తెలియకుండా తన మనస్సాక్షికి మంచి అని అనిపిస్తున్నా కానీ ఈవిడ మంచితనం లేదా ఈయన మంచితనం, ఈయన ఇలాంటి వాడు అని చెబితే ఇండైరెక్ట్గా నేను ఇతను నాకంటే గొప్పవాడు అని చెప్పినట్టుగా సమాజం అనుకుంటారు. కాబట్టి ఏం చేస్తాడు? ఎదుటివాడి మంచితనాన్ని బయటికి చెప్పడు. మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? అందుకని ఎగ్జాంపుల్గా మనం చూస్తే కయీను గారు హేబేలు గారి యొక్క మంచితనాన్ని ఓర్చుకున్నాడైతే, అరే నీకెంత మంచి మనసు ఎలాగొచ్చిందో చెప్పవా అన్న, మా వాడు ఎంత మంచివాడో తెలుసా, మా తమ్ముడు ఎంత మంచివాడో తెలుసా, నేను చెడ్డోడినన్నా, మా వాడు దేవుడికి కానుకిస్తాడు, మా వాడు దేవుడికి అర్పణ ఇస్తాడు, అసలు ఎంత మంచిగా ఇస్తాడో తెలుసా, వాడిని చూస్తే నేను సిగ్గుపడతానన్నా, వాడిని చూస్తే నేను సిగ్గుపడతా, వాడికి ఉన్న మనసు నాకు రాలేదన్నా, వాడు నిజంగా వాడు చాలా అన్నాడా అంటే ఏమైపోతాడు? ఈయన తక్కువవాడైపోతాడు, అతను గొప్పవాడైపోతాడు. కాబట్టి తమ్ముడు మేల్ని ఓర్చుకున్నాడా? ఓర్చుకోలేదులే, 10 మందికి చెప్పలేదులే అని ఏమన్నా మంచోడు అయ్యాడా? దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడు? అసూయతో తమ్ముడిని చంపాడు. ఏం చేశాడు? అసూయతో తమ్ముడిని చంపాడు. ఎందుకని? నువ్వు నాకంటే మంచోడివిరా అన్నట్టయితే దేవుడు సంతోషించేవాడు. నాకంటే మంచోడివిరా నువ్వు అన్నట్టయితే హేబేలు గారు ఇంకా బలపడేవాడు. నువ్వు నాకంటే మంచివాడివి అంటే హేబేలు గారు ఏమైపోయాడు? ఇంకా బలపడేవాడు. అన్నాడా? అనలా. ఇలాంటి మనసు మన దగ్గర కూడా ఉంటుంది. ఎంత మంచి వాళ్ళైనా సరే మనకు అనుకూలంగా లేకపోయేసరికి మంచిని పక్కన పెట్టి వాళ్ళల్లో ఉన్న చిన్న చిన్న మైనస్ పాయింట్లని భూతార్థంలో పెట్టి చూపిస్తారు. ఎందుకని అంటే మంచివాడే కానీ ఇప్పుడు నాకు నచ్చల, దానివల్ల నష్టపోయింది ఎవరు? దానివలన నష్టపోయింది ఎవరు చెప్పండి?
చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. అసూయ వలన ఏమయ్యాడు కయీను? చదవండి 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి మూడులు నశించెదరు. అంటే అసూయ వలన, అదిగో బుద్ధి లేని వారు అసూయ వలన. అంటే బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు? మనస్సాక్షికి లోబడతాడు. అరే నేను వీడి మంచితనాన్ని దాచిపెడుతున్నాను అంటే ఇండైరెక్ట్గా నా గొప్పతనాన్ని నేను కోరుకుంటున్నాను. నేను కదా అర్థం, అవునా కాదు? ఇప్పుడు బాబు మంచోడు అని నేను చెప్పట్లేదు అంటే నేను తగ్గిపోతానని అర్థం. మీ అందరికీ బాబు మంచోడు అని చెప్పానంటే నేను ఎవరినని అర్థం? బాబు కంటే నేను తక్కువ వాడినని అర్థం చూసే జనాలకి అని వాళ్ళు అనుకుంటారని. కానీ ఉన్న మంచితనాన్ని ఒప్పుకునేంత గొప్పవాడు అని వీళ్ళు అనుకుంటారని ఉండదు. ఇప్పుడు అనుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకని సౌలు గారు దావీదు గారిని గురించి ఒక మాట అన్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. సౌలు గారికి దావీదు గారికి గొడవ వచ్చినప్పుడు సౌలు గారు దావీదు గారిని చంపాలని ప్రయత్నిస్తాడు, అవునా కదా? సౌలు గారు దావీదు గారిని చంపాలని ప్రయత్నిస్తాడు. కానీ దావీదు గారు సౌలు గారికి దొరకడు. కానీ సౌలు గారు ఒకరోజు దావీదు గారి చేతికి దొరుకుతాడు. ఏమైంది చూడండి, 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17, 18 రెండు దాకా 16 నుండి. సౌలు సౌలు దావీదా నాయన, ఒకప్పుడు చంపాలనుకున్న ఆయన దావీదు గారిని ఏమన్నాడు? నాయన అంటే ఏంది? కుమారుడా అని అర్థం. దావీదుతో ఇట్లా నేను అదిగో అపకారానికి ఏం చేశాడు? నిన్ను చంపాలని నేను నిన్ను వెంటబడుతుంటే, కానీ నేను నీ చేతికి దొరికితే నువ్వు మాత్రం నన్ను చంపకుండా విడిచిపెట్టావు. నా ఎడల అదిగో నీవు నాకంటే నీతిపరుడు. అంటే ఆ మాట దావీదు గారిని సౌలు గారు అంటే, సౌలు గారే గొప్పడు దావీదు గారి కంటే. ఎందుకు? రాజు. ఈయనకంటే ముందు ఆయన రాజు. ఈయన మంచితనానికి, ఈయన అందానికి, ఈయన వీరత్వానికి మెచ్చి ఆయన కుమార్తెను కూడా ఇచ్చాడు. అరే వీడికంటే నేను ఇంత గొప్పవాడిని అయితే వీడిని నాకంటే గొప్పగా ఎంచడం ఎందుకు అనుకున్నాడా? అనుకోలే. ఈగో తీసేసి ఏమన్నాడు? నీవు నాకంటే. మనం ఒప్పుకుంటావా? బ్రహ్మం మంచోడు, బ్రహ్మం నాకంటే నీతిమంతుడు అని 10 మందికి చెప్తావా? చెప్పం. అంటే ఎందుకని? మనకి ప్రభు దగ్గరకు వచ్చి కూడా మనలో ఏముంది? ఇగో అసూయ ఉంది. అసూయ ఉంటే ఎదుటివారి మంచితనాన్ని పబ్లిష్ చెయ్యం, 10 మందికి చెప్పం. చెబితే వాడు నాకంటే మంచివాడు, గొప్పవాడు అయిపోతాడు. కానీ దావీదు గారి కంటే గొప్పవాడైనా సరే, గొప్ప స్థానంలో ఉన్నా సరే, నువ్వు నాకంటే నీతిపరుడు అయ్యా అన్నాడు అంటే ఈ మాట మనకుందా? ఒప్పుకుంటావా? బయట వాళ్ళ గురించి ఒప్పుకుంటాం. ఇంట్లో వాళ్ళు మనవాళ్ళు మనకంటే మంచితనం ఉంటే ఇంట్లో వాళ్ళని ఒప్పుకో. నీ బుద్ధి ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి? ఇంట్లో నుంచి స్టార్ట్ కావాలి. నువ్వు నాకంటే నీతిమంతుడివి అని భార్య అంటదా? నువ్వు నాకంటే నీతిమంతురాలివి అని భర్త అంటాడా? నువ్వు నాకంటే నీతిమంతుడివి అని సంఘంలో వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంటే మనిషికి ఏముంది అంటే
తనను తాను గొప్ప చేసుకోవటమే తప్ప ఎదుటి వాళ్ళ మంచితనాన్ని 10 మందికి చెప్పే గుణం లేనే లేదు. అర్థమైందా? స్త్రీయా పురుషుడు అనే భేదం ఉండకూడదు మంచిని మంచిగా ఒప్పుకునే విషయంలో. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మంచితనాన్ని నువ్వు దాచిపెడుతున్నావో అప్పుడే నువ్వు చచ్చినట్టు లెక్క అన్నాడు. యోబు గ్రంథం 5:2 చూశారు కదా. బుద్ధి లేని వారు అసూయ వలన ఏం చేస్తారు? నువ్వు ఆల్రెడీ ఆత్మీయంగా చచ్చావు. నాకంటే ఒకడు మంచిగా కనపడకూడదు అనుకున్నావు అంటే ఆల్రెడీ ఏం చేసావు? ఆత్మీయంగా చచ్చిపోయావు. మరి నిజంగా నీకు భయం ఉంటే, నీ మనస్సాక్షికి భయపడేవాడు అయితే, ఆత్మీయంగా నేను చచ్చిపోయాను అనే మనసు నీకుంటే తిరిగి బ్రతకటానికి ట్రై చేస్తావు. తిరిగి బతికవాడు ఏం చేస్తాడు? ఎదుటి వాళ్ళ మంచితనాన్ని 10 మందికి చెబుతాడు, చెడును కాదు. కానీ అసూయ ఉన్నవాడు మంచితనాన్ని పక్కన పెట్టేసి చెడుని ఏం చేస్తాడు? హైలైట్ చేసి మంచితనాన్ని కనపరచకుండా ఇతరులో ఉన్న చెడుతనాన్ని ఏం చేస్తున్నాడు? ఇప్పటికీ క్రైస్తవులు ఎదుటి వాళ్ళ మంచితనం చెబుతున్నావు అంటే నువ్వు ఎవరి గురించి చెబుతున్నట్టు? ఇండైరెక్ట్గా దేవుడి గురించి చెబుతున్నట్టు. పౌలు గారు నేను క్రీస్తును పోలి నడుచుకోమన్నాడు అని 10 మందికి చెబుతున్నావు అంటే ఎవరి గురించి చెబుతున్నావు? పౌలు గారి గురించా, క్రీస్తు గురించా? మీకు అర్థమైందా? అంటే పౌలు గారు నేను క్రీస్తును పోలి నడుచుకున్నానంత గొప్పోడయ్యా పౌలు గారు అన్నావనుకో, ఎవరు గొప్పని హైలైట్ చేసినట్టుగా? క్రీస్తు గొప్పని హైలైట్ చేసినట్టు. అంటే ఎదుటివాడి మంచితనాన్ని, ఎదుటి వాళ్ళ నీతి తత్వాన్ని నువ్వు 10 మందికి చెప్పకుండా ఉన్నావు అంటే నువ్వు ఎవరి గురించి చెప్పకుండా ఉన్నట్టు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము రాజులైన యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే, నేను దేవుడు మంచితనాన్ని అయితే చెబుతా గానయ్యా, దేవుడు మంచితనం ఒక మనిషిలో ఉంటే అతని గురించి నేను చెప్పలేనయ్యా. ఎందుకని? నేను మనిషిని, వాడు మనిషి. నాకన్నా గొప్పడు వాడెందుకు కావాలి? వీడెందుకు నాకంటే గొప్పడు కావాలి? కాబట్టి వీడి గురించి నేను చెప్పనయ్యా. ఉన్న మంచితనాన్ని ఒప్పుకోరు ఎవరు కూడా. మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీరు ఒకళ్ళ మంచితనం ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, ఆలోచించుకోండి. ఆదివారం వచ్చిందని చెప్పట్లా. ఒప్పుకునే మనసు మనకు ఉందో లేదో చూసుకోండి. కొంతమంది నోటి దాకా వచ్చింది, కొంతమందికి నోటి దాకా వచ్చింది నువ్వు ఇలాంటి మంచోడు అని, కానీ దిగమింగుతారు. దేనికి? వీడు మంచోడంటే నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోలేదో అప్పుడే చనిపోయావు. దేవుళ్ళు ఎందుకు ఒప్పుకోలేదంటే దేవుణ్ణి ఒప్పుకోనట్టే లెక్క. క్రీస్తు లక్షణాలు పౌలు గారిలో ఉన్నాయంటే పౌలు గారి గొప్పతనం 10 మందికి చెప్పలేదు అంటే నువ్వు క్రీస్తును ప్రకటించలేదనే లెక్క. ఎందుకని? మంచితనం అనేది క్రీస్తులోనే ఉండాలి, సంఘంలోకి రాకూడదు అని నువ్వేం చేస్తున్నావు? అడ్డుపడుతున్నావు. దేవుని యొక్క వెలుగుకి నువ్వేం చేస్తున్నావు? ఆ వెలుగుని ప్రకటించకుండా అడ్డుపడుతున్నావు. అంటే మంచితనం అనేది దేవుడిలోనే ఉండాలి, మనుషుల్లో ఉండకూడదు. ఉండొచ్చు కానీ నన్ను మించిన మంచితనం ఉండకూడదు అని ఈరోజు చాలామంది అతనికంటే వాక్యం బాగా చెప్పినా నాకంటే బాగా ఎదిగాడయ్యా నా తర్వాత వచ్చి అంటాడా? వాక్యం బాగా చెబితే అయ్యా పలానా ఆయన బలి చెప్తాడయ్యా వాక్యం అంటాడా? అనడు. అతను బాగా చెప్తున్నాడంటే ఇండైరెక్ట్గా నేను బాగా చెప్పట్లేదని అర్థం. అయ్యా నేను అతనిలాగా వాక్యం చెప్పాలని నా కోరిక అయ్యా అంటాడా? అనడు. మన కారుమంచి ప్రభుదాస్ గారి గురించి మాట్లాడితే ఆయన దగ్గర కొన్ని క్వాలిటీస్ చెబితే అన్నాడు, అంటే నువ్వు ఆయన దగ్గర నేర్చుకున్నావా? అంటే నీకు నువ్వే చెప్పుకుంటున్నావా ఆయన కంటే తక్కువ వాడినని అని ఒక అతను కామెంట్ పెట్టాడు. అరే ఆయనలో ఉన్న మంచితనాలు చెబితే, ఆయనలో ఉన్న గొప్ప గుణం చెబితే ఆ గొప్ప గుణానికి నువ్వు ఆకర్షితుడు కాకుండా ఆయన గొప్పవాడు అని నేను చెబితే నన్ను తప్పు పట్టాడు. ఏమని? అంటే ఆయన కంటే నువ్వు తక్కువవాడు అనే నీ ఉద్దేశం, అంటే నీకు నువ్వే తక్కువ చేసుకున్నావు అన్నాడు. అయితే ఏమైంది? నాకు నేను తక్కువ చేసుకుంటే ఒరిగే నష్టమేం చెప్పండి? నాకు నేను ఎక్కువ చేసుకుంటే నష్టం. కానీ ఎదుటి మనిషి గొప్పతనం ముందు నేను తక్కువ వాడిని అని చెప్పుకుంటే అంత గొప్పవాడైన సౌలు గారికి లేని బాధ నాకేంటి? ఎదుటి వాళ్ళ మంచితనం ఒప్పుకునేవాడే నిజమైన యథార్థవంతుడు.
అప్పుడు దేవుడి దృష్టిలో మనం ఎలా ఉంటాం? యథార్థవంతులుగా ఉంటాం. ఎదుటి వాళ్ళ మంచితనాన్ని దాచిపెట్టావా, దేవుణ్ణి నువ్వు దాచిపెట్టినట్టు లెక్క. అవునా కదా? కాబట్టి చూడండి, ఎదుటి వాళ్ళ మంచితనాన్ని ఒప్పుకునే విషయంలో నేను స్త్రీని గొప్పగా పొగడటం ఏంటి? నేనేంటి, నా స్థాయి ఏంటి? నేను మనగాడిని మెగాడిని అయితే. కొంతమంది భార్య మంచితనాన్ని కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు? ఆడదయ్యా, నేను మగాడు. ఇంకెప్పుడు మగాడు నువ్వు? ఎప్పుడైతే ఎదుటి మనిషి మంచితనాన్ని ఒప్పుకోవాల్సి వచ్చిందని దాచిపెట్టావో అప్పుడే ఇదైపోయింది. ఇంకెక్కడ? కానీ బైబిల్లో యోధా గారు కోడల్ని ఏమన్నాడు చూడండి ఒకసారి. ఆదికాండం 38వ అధ్యాయం 26వ వచనం. యూదా ఆమెకి ఇయ్యలేదు గనక బా ఏం చేశాడు? నా కోడలు, అరే మామని నేను ఒప్పుకుంటే ఆ అమ్మాయి ముందు నేను తక్కువ అవుతాను అనుకున్నాడా? నాకంటే అరే ఎట్టా ఒప్పుకున్నాడు? ఆమె నీతి ఎవరి నీతి? ఆమెలో ఉన్న నీతి ఎవరిని బట్టి వచ్చింది? అంటే ఆమె నాకంటే నీతిమంతురాలు అంటే ఆవిడలోకి వచ్చిన నీతి ఎవరిదని యోధా గారు పబ్లిక్కి చెప్పాడు, మనందరికి చెప్పాడా లేదా? ఒప్పుకున్నాడా? కానీ మనం ఒప్పుకో. మనం ఒక పని చేస్తున్నప్పుడు రహస్యంగా ఏది చేస్తున్నావా అని పరిశీలించుకునేవాడికి ఈ రహస్యం నాలోకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఫోన్ వచ్చింది, చాటుకు వచ్చాం. నేనైతే ఏమనుకుంటా తెలుసా? ఫోన్ వచ్చింది, చాటుకి ఎందుకు వచ్చా నేను? ముందు మాట్లాడటానికంటే ముందు పరిశీలన పెట్టేది ఏంటి తెలుసా? ముందు చాటుకి ఎందుకు వచ్చా నేను అంటే 10 మందికి తెలియకూడదా? ఎందుకు తెలియకూడదు అనుకున్నాను నేను అంటే నాలోకి ఏం ప్రవేశించింది? పరిశీలన ఉంటే భయం వస్తుంది. భయం ఉంటే 10 మందిలో ఎందుకు మాట్లాడాలి ఫోను? అందుకని మళ్ళీ వెనక్కి వచ్చి 10 మందిలోనే మాట్లాడతా. పక్కకి వెళ్తున్నానంటే వెంటనే ఈ 10 మందికి నీ మీద ఏ బీజం కలిగిద్ది? తెలివి కలవాళ్ళు అయితే వీడి కాడేదో ఎక్కడికి వెళ్ళావు? నేను పలానా చోట ఉండా. ఎందుకు వెళ్ళావు? కారణం చెప్పలేదంటే, పని ఉండి వచ్చానంటే పడిపోతుంది ముద్ర. అందుకని ఎవరికి తెలియదులే అని మనం రహస్యంగా ఆలోచించుకున్నవి బయటపడక, ఎవరికి తెలియదులే వీడు మంచోడని వీడి మంచితనాన్ని దాచిపెడదాం అనుకున్నావు అనుకో, నీ బుద్ధికి నువ్వే వీడొకడరా, వీడు బతకడు, బతికేవాడిని బతకనీడు, వీడు చెయ్యడు, బాగా బతికేవాడి గురించి చెప్పడు, వీడు ఏ చెట్టు పనికి మాలిన చెట్టు, వీడి వల్ల ఒక్క ఫలం కూడా లేదు. అందుకని అలాంటి వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడు చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో వామ్మో. ఎదుటి వాళ్ళ మేలుని, ఎదుటి వాళ్ళ మంచితనాన్ని ఓర్చలేని వాళ్ళతో ఏం చేయకూడదు? భోజనం చేయమాకు. అంటే ఏంటి అర్థం? సహవాసం చేయబాకు. ఎందుకని నీకు కూడా నేర్పుతారు. ఏమంటారు తెలుసా? ఇది చూడండి, ఏమంటారు తెలుసా? ఎదుటివాడిని మేలు ఓర్చలేని వాడితో సహవాసం చేసావు అనుకో, నువ్వేం చేస్తావు? అరే అతను భలే మంచోడురా అంటావు నువ్వు. వాడేమంటాడు తెలుసా? ఆగురు, నువ్వు వాడు నెత్తిన కూర్చుంటాడు అంటాడు. వాడు మంచోడే కానీ నెత్తిన కూర్చుంటాడు రా, ఎందుకు పొగుడుతావు వాడిని? పొగిడి అంటే వాడితో భోజనం చేస్తే వీళ్ళకి ఏమొచ్చింది? ఎదుటివాడి మంచితనాన్ని ఒప్పుకోకుండా ఏం చేస్తాడు వీడు? అడ్డుపడతాడు. ఏం చేస్తాడు? అడ్డుపడతాడు. అడ్డుపడి ఏం చేస్తాడు? నువ్వు ఆగురా, వాడి గొప్పతనాన్ని చెప్పబాకు. ఏం చేస్తాడంటే
వాడి నెత్తిన కూర్చుంటాడు. వాడి నెత్తిన కూర్చుంటాడని నీ మనస్సాక్షి నువ్వెందుకు చెడగొట్టుకోవాలి? అంటే అసూయ ఎలా మారింది? వాడు నెత్తిన కూర్చుంటాడు కాబట్టి నేను పొగడనయ్యా. కానీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటది? వాడు గొప్పవాడు అని వీడికి చెబితే నేను తక్కువ వాడిని అయిపోతాను కాబట్టి నేను వాడి మంచితనాన్ని నేను చెప్పకుండా ఉంటే నాకు గౌరవం ఉంటుంది అనుకుంటా. అలాంటి వాడితో ఏం చేయకూడదు? కలిసి భోజనం అంటే ఏంటి? సహవాసం చేయకూడదని అర్థం పర్యాయ భాషలో. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకునే, తప్పు చేస్తే తప్పు అని చెప్పేవాడు, రైట్ చేస్తే రైట్ అని చెప్పి రైట్ని 10 మందికి చెప్పేవాడు. అతను ఎదుటి వాళ్ళ మేలుని వార్చగలిగినవాడు. అలాంటి వాడితో కలిసి భోజనం చెయ్యొద్దు. ఎందుకని? నీకు కూడా నేర్పుతాడు. ఇప్పుడు టెంక తెలివితేటలు ఎట్లా ఉంటాయో జాగ్రత్తగా చెబుతా వినండి. లాజిక్ పాయింట్ చెబుతా. ఎవరు చెప్పరు మీకు ఇలాంటి లాజిక్. అట్టాని పెద్ద గొప్ప ఉండని కాదు. మహా తెలివి కలిగిన వాడు, మహా అసూయపరుడి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తా చూడండి. జాగ్రత్త వింటేనే ఇది అర్థమైంది. ఇప్పుడు నేనున్నా, బాబు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ నాకంటే చాలా మంచోడు. బ్రహ్మ నాకంటే చాలా మంచోడు. జాగ్రత్తనండి. ఇప్పుడు మీ అందరితో నేనేం చేస్తున్నా? సహవాసం చేస్తున్నా. మీ అందరికీ బ్రహ్మం అంటే ఇష్టం. బ్రహ్మాన్ని ఏం చేస్తున్నారు? బ్రహ్మం మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు మీరు. ఎలా ఉన్నారు? మంచి అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు నాకు బ్రహ్మం మీద చెడ్డ అభిప్రాయం ఉందంటే మీరు ఒప్పుకుంటారా? జాగ్రత్త వినాలి మాట. చెడ్డ అభిప్రాయం ఉందంటే మీరు ఒప్పుకుంటారా? కానీ లోపల ఏముంది? అసూయ ఉంది. బ్రహ్మం మంచితనాన్ని 10 మందికి తెలియకూడదు అనే అసూయ నాకుంది. ఈ అసూయ నాకున్న సంగతి మీకు తెలియకుండా ఉండాలి అంటే నేనేమంటా, ఎలా ఉంటా తెలుసా? బ్రహ్మం మీకంటే నాకే ఎక్కువ ఇష్టం అన్నట్టుంటా. మీకు అర్థమైందా? అంటే నా మీద, బ్రహ్మం మీద నాకు అసూయ ఉందన్న సంగతి మీకు తెలియకుండా ఉండాలి అంటే మీ ముందు మాత్రమే బ్రహ్మం భలే మంచోడు, బ్రహ్మం అంటుండే మన గుంటూరు జిల్లాలో కూడా తెలుసా మీకు? అంటే మీకంటే ముందుగానే చెబుతూ ఉంటా. ఎందుకని మీ మనసులో బ్రహ్మం అంటే మంచి అభిప్రాయం ఉందన్న సంగతి టెంకి తెలివితేటలు ఉన్న నాకు తెలిసిపోయి నా అతి తెలివితేటలను ఎలా వినియోగిస్తాను తెలుసా? మీకు డౌట్ రాకుండా. అసలు అలాంటి వాడు గుంటూరు జిల్లాలో లేడు తెలుసా మీకు? అంత మంచోడు. అంటే మీరేమంటున్నారు? మంచోడు అంటున్నారు అంతే. కానీ నేనేమంటున్నా? గుంటూరు జిల్లాలోనే లేడంటున్నా. అప్పుడు మీ అందరూ ఏమనుకుంటారు? అబ్బా అబ్రామన్నా ఉన్నదున్నట్టుగా భలే చెప్తాడ్రా. ఏం చేస్తాడు? ఉన్నదున్నట్టుగా భలే చెప్తాడ్రా. ఇంకక్కడి నుంచి ఉంటుంది. ఏమని? బ్రహ్మ చిన్న తప్పు చేశాడు అనుకో, మీ దగ్గరకు వచ్చేవాడు తెలుసా? బ్రహ్మమ్మ చాలా మంచోడు, కానీ మొన్న ఆ తప్పు చేశాడు, నాకేమీ నచ్చల. ఈ మధ్య మారిపోతున్నాడు మనిషి, ఈ మధ్య మారిపోతున్నాడు మనిషి. అంటే అందులో ఉన్న మంచితనాన్ని నేనేం చేశా? సమయం కోసం ఎదురు చూశాను అనమాట. వీడిని ఎలాగైనా సరే, వీడు చెడ్డోడంటే వీళ్ళు ఒప్పుకోరు. వీడికి మంచి అభిప్రాయం ఉంది, వీళ్ళకి మంచి అభిప్రాయం ఉంది అతని మీద. కానీ అతని అభిప్రాయాన్ని తీసేయాలంటే ముందు మీలోకి నేను మీకంటే గొప్పగా ఒప్పుకునే వాళ్ళలాగా నేను నటించాలి అంటే మీరు మంచోడు అన్నారు, నేను గుంటూరు జిల్లాలో కన్నా మంచోడు అన్నా, గుంటూరు జిల్లాలో లేడన్నా. ఇప్పుడు మీకు నా మీద ఏ అభిప్రాయం ఉంటుంది? అబ్రామన్నా భలే మంచోడురా, ఉన్నదున్నట్టు ఒప్పుకుంటాడురా, మనకంటే బ్రహ్మం అంటే భలే ఇష్టం రా అబ్రామన్నకి అనే ఫీలింగ్ మీకు కలిగిస్తా. మీరు స్థిరపడిన తర్వాత
ఇంకప్పుడు చిన్న చిన్న నిదానంగా ఏం చేస్తూ ఉంటా, బ్రహ్మంలో ఉన్న ప్లస్ని మైనస్గా మార్చి మంచోడే కానీ అంత కోపం ఉండకూడదు. అది అంత కోపం ఉండకూడదు. మంచితనం ఉండొచ్చు, అంత కోపం ఉండకూడదు. ఏంది అది అంటే బ్రెయిన్లో ఏం చేస్తూ ఉంటా, మీరేమనుకుంటారు, చెప్పగానే నమ్ముతారు. ఎందుకని? అది అప్పుడు దాకా బ్రహ్మాన్ని పొగిడా నేను. ఏమని? బ్రహ్మం మంచోడు మీకన్నా ఎక్కువ పొగిడా. అప్పుడు మీరేమనుకుంటారు, అరే అబ్రాహ్మణ అబద్ధం చెప్పడు, ఎందుకంటే మనకంటే ఎక్కువ పొగిడాడు బ్రహ్మాన్ని, అంత పొగిడిన ఆయన అబద్ధం చెబుతాడా? మీకు అర్థమైందా లాజిక్? అంత పొగిడిన ఆయన అబద్ధం చెబుతాడా? అన్యాయంగా జ్ఞానం చెప్తాడా? మనకంటే అబ్రాహ్మణకి బ్రహ్మం అంటే బాగా ఇష్టం రా, అలాంటి అబ్రాహ్మణ చెబుతున్నాడంటే ఊరక చెప్తాడరా? అప్పుడు నేను అనుకుంటా, దొరికారు తిక్కలేదు వల్ల, దొరికారు. ఎందుకని? మీకు ఆలోచించుకునేంత టెంకి తెలివితేటలో మీకు లేవు అన్న సంగతి నాకు తెలుసు. ఎట్టా ఉంది తెలివి? ఇది అందరు పాస్టర్లకు అర్థం కాదు. అట్టగని నేనే గొప్పని అంటలా. అలాంటి తెలివితేటలు కూడా నేను కనిపెట్టగలను బైబిల్ని బట్టి. అలాంటి ముదురు తెలివితేటలను కూడా బైబిల్ని బట్టి నేను బయటికి తీసుకురాగలను. పెదాలతో అంటున్నాడా, మనస్ఫూర్తిగా అంటున్నాడా అనేది కూడా ఈజీగా నేను చెప్పగలను. ఈజీగా అర్థమైంది నేను అడిగిన లాజిక్. అప్పుడు అతను నన్ను చెడ్డోడు అనుకుంటారు మీరు, నేను వాడిన తెలివితేటలకి. ఇంకా వెంటనే మీ మైండ్లన్నీ బ్రెయిన్ వాష్ చేసి వాడి మీదకి, బ్రహ్మం మీదకి ఎలా తిప్పుతా? నెగిటివ్గా తిప్పుతా. నా మీద డౌట్ వస్తుందా? ఒకవేళ డౌట్ వచ్చిందనుకో, నా మీద ఎందుకు వచ్చింది మీకు డౌటు? మీకంటే ఎక్కువ పొగిడింది నేనేగా, మీకంటే ఎక్కువ ప్రేమించింది నేనేగా, మీకంటే ఎక్కువ అనగానే నిజమే కదా. దానివల్ల మోసపోయేది ఎవరు? బుద్ధి లేనివాడు అసూయ వల్ల చస్తాడు. అసూయ ఉన్నవాడు ఎప్పటికైనా బయటపడతాడు, గుర్తుపెట్టుకోండి. అసూయతో ఎదుటివాడి మంచితనాన్ని దాచిపెట్టేవాడు ఎప్పటికైనా బయటపడతాడు. కానీ ఉన్నదున్నట్టుగా ఒప్పుకునేవాడు ఎవ్వడి చేతికి దొరకడు. అసూయతో తిరగబడటమే తప్ప, మంచితనాన్ని ఓర్వలేక యథార్థతను ఓర్వలేక తిరగబడటమే తప్ప వేరొకటి లేదనమాట. అవునా కదా? అపోస్తుల కార్యాలు 22:12 అననీయ గారు కూడా ఆయన పక్కన కాపురం ఉన్న వాళ్ళ చేత ఏమని పిలుచుకున్నాడు చూడండి. ఏమన్నారు చూడండి. ఆయన్ని 22:12 ముగించుకుందాం. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైనా అననీయ అని ఒకడు. ఎవరి చేత? అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత. అంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే ఆయన్ని మంచి భక్తిపరుడు అని పెట్టుకున్నారంట, అన్నారంట. ఒప్పుకున్నారా? ఇప్పుడు మనం ఒప్పుకుంటామా? ఒప్పుకుంటాం? మనం ఒప్పుకోవట్లేదంటే అసూయ. ఏంటది? అసూయ. ఎదుటి వాళ్ళ మంచితనాన్ని ఓర్వలేని అసూయ. చెడ్డవాడికి మంచితనం అంటే అసూయ. యేసు ప్రభు వారిని సిలువేశారు. యేసు ప్రభు వారిని సిలువేశారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఈయన మీద నింద మోపుతున్నాం, ఈయన తప్పు చేశాడు అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు అనుకున్నారు. కానీ అక్కడున్న పిలాతు గారికి అర్థమైపోయింది. అలాగే మన అసూయ చేష్టలో, మన అతి తెలివితేటలో మన పక్కనున్న ఒకళ్ళిద్దరైనా గమనిస్తూ ఉంటారు. ఎలాగో ఇంకో లాజిక్ చెప్తా చూడండి. ఇప్పుడు మీరున్నారు, నేను బాబున్నాం.
బాబు మంచోడు, బాబు నాకు పరిచయం, మీకు పరిచయం లేదు, బాబు నాకన్నా మంచోడు. ఇప్పుడు మీరు బాబుకి పరిచయం అవుతున్నారు. బాబుకి పరిచయం అవుతున్నారని అసూయ ఉన్న నేనేం చేస్తానో తెలుసా? బాబు ప్రస్తావన వచ్చినప్పుడల్లా దాన్ని ఏం చేస్తున్నా? డైవర్ట్ చేస్తున్నా. అన్న బాబన్న మంచోడు అనుకుంటున్నా, బాగా మాట్లాడుతున్నాడు, ఆత్మీయంగా బాగా మాట్లాడుతున్నాడు అన్న అనగానే, ఆహా ఇంతే బాబుని వీళ్ళతో పరిచయం చేపిస్తే వీళ్ళు ఎవరికి కనెక్ట్ అవుతారు? బాబు కనెక్ట్ అవుతారు. కాబట్టి బాబు కనెక్ట్ కాకుండా బాబు చెడ్డోడంటే వీళ్ళు ఒప్పుకోరు. కాబట్టి బాబును గూర్చి ఎప్పుడైతే సందర్భం వచ్చిందో ఆ సందర్భాన్ని డైవర్ట్ చేసి ఏం చేస్తా? నేను పక్కదారి పట్టిస్తూ ఉంటా. ఎందుకని? బాబు వీళ్ళకి పరిచయం అయితే వీళ్ళు బాబును పొగుడుతారు. అది చూసి నేను తట్టుకోలేను. నన్ను మంచోడంటే నాకు ఇష్టం, కానీ బాబును మంచోడంటే నేను తట్టుకోలేను కదా. కాబట్టి మంచివాడిని వీళ్ళకు దూరం చేస్తున్నా. వీళ్ళకి ఎలా దూరం చేస్తా? చెడ్డోడంటే వాళ్ళు ఒప్పుకోరు, ఆల్రెడీ మంచోడే. అట్టాగని వాళ్ళతో కలిసిపోయాడు అనుకో, నా విలువ తగ్గిద్ది వాళ్ళ దగ్గర. అబ్రహ్మన్న కంటే బాబాయ్ మంచోడు అని. కాబట్టి ఏం చేయాలి? అన్నా బాబన్నా, అబ్రహ్మన్న బాబన్నా అంటే బాబన్నా తర్వాత సంగతి, కానీ ముందే ఇది చేద్దాం రండి. అప్పుడు వాళ్ళలో తెలియగలగాడు ఒక్కడైనా లెగిచి, అరే అబ్రహాం అన్న బాబన్న సందర్భం వచ్చినప్పుడల్లా డైవర్ట్ చేస్తున్నాడు అంటే వీడిలో అబ్రహాం అన్నలో ఏదో వీడు చాలా డేంజర్ అని అంతమందిలో ఒక్కడికైనా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. బాబన్న గురించి మాట్లాడుతున్నప్పుడల్లా డైవర్ట్ చేస్తున్నాడు అంటే వీడికి బాబన్న మంచితనం భయం వేసింది. బాబన్న అంటే వీడికి అసూయ అని వాళ్ళల్లో ఒకళ్ళిద్దరికైనా స్టార్ట్ అయింది. వాళ్ళు చెప్తారు ఇంకా అందరికీ, అబ్రహ్మన్న మంచోడు కాదు. ఎందుకని? మనం బాబన్న గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నువ్వు అనుకుంటావు నువ్వే తెలివి కలవడు అని. సంఘంలో ఉండరా ఏంది తెలివి కలడు? నీ తెలివితో నువ్వు మోసం చేస్తున్నావు అనుకోవచ్చు, కానీ మోసపోయేది నువ్వే. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డాడు. అలాగే పిలాతు వాళ్ళు యూదులు అందరూ కూడా ఏమనుకున్నారు? మేము మంచోళ్ళమే, తప్పు చేస్తే సిలువేస్తున్నాం అనుకున్నారు. కానీ పిలాతు గారికి ఏమైనా అర్థమైంది చూడండి. చివరిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి 27వ అధ్యాయం 18 వచ్చింది. బాబు మీరు బయలుదేరండి. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుతున్నారు? బరబ్బనా క్రీస్తునబడిన యేసునా అని వాళ్ళని అడిగారు. ఎలాగనగా వారు అసూయ చేత ఆయన అప్పగించిరని అతడు ఎరిగి. ఇప్పుడు బరబ్బా మంచోడా చెడ్డోడా? చెడ్డోడని వాళ్ళకి తెలుసా? తెలియదు. కానీ అసూయ వలన మంచోడిని చెడ్డోడిగా చేశారు, చెడ్డోడిని. బరబ్బా బందిపోడు దొంగ, ఇళ్ల మీద ఎగబడి ఆడపిల్లల్లో పాడు చేసి ఉన్న ఆస్తిని లాక్కొని పోయేవాడు. అంటే వాడు మా ఇళ్ల మీద పడి ఆస్తి తీసుకున్నా, మా పిల్లల్ని పాడు చేసినా మాకు ఇష్టమే, కానీ మా అందరికంటే మంచివాడైన వీడు, మా అందరి చేత మంచివాడు అనిపించుకుంటున్న వీడు మాత్రం మా కళ్ళ ముందు ఉండకూడదు. వీడు ఉన్నంతకాలం మేము వీడికంటే తక్కువ వాళ్ళం అనే ఫీలింగు మాకు వస్తూ ఉంటుంది. కాబట్టి వీడే లేకపోతే మేము చెడ్డోళ్ళం అనే ఆలోచనే రాదు. అవునా కదా? ఆలోచనే రాదు. కాబట్టి బరబ్బాను వదిలిపెట్టమన్నాడు అంటే బరబ్బా మంచోడనే అందరికీ తెలుసు, చెడ్డోడని. కానీ అసూయ ఒకడి మంచితనాన్ని, ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు మంచితనాన్ని ఒప్పుకోలేక అసూయ చేత అప్పగించారు అంటే ఎదుటివాడి మంచితనాన్ని ఓర్చుకోలేనివాడు, లేదా ఎదుటివాడి మంచితనాన్ని ఒప్పుకోలేనివాడు, లేదా ఎదుటివాడు ఎంత మంచివాడు అని ఎదుటివారికి చెప్పలేనివాడు యూదులతో సమానం.
వాడిలో అసూయ మూర్తీభవించి ఉంది. కాబట్టి అసూయ ఉన్నవాడు చెడుని ఇష్టపడతాడు, మంచిని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. కాబట్టి పిలాతు గారికి ఏ మాట అన్నాడు చివరికి? అసూయ చేత అప్పగించబడ్డారు. అంటే యేసు ప్రభుని పిలాతు చేతికి అప్పగిస్తే ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న సహోదరుల మంచితనాన్ని ఒప్పుకోలేదు అంటే వీళ్ళు కూడా యేసు ప్రభుని ఎవరికి అప్పగించారు? మతోన్మాదుల చేతికి, నాస్తికుల చేతికి. యేసు ప్రభు యొక్క మంచి లక్షణాలు సహోదరుల్లో ఉంటే అది ఒప్పుకోవటం లేదు అంటే, దాన్ని పబ్లిక్ చేయట్లేదు అంటే ఎవరిని దాచిపెడుతున్నట్టు? అది. ఇప్పుడు దీనివల్ల నాశనం అయ్యేది ఎవరు చెప్పండి? ఎదుటి వాళ్ళ మంచితనాన్ని ఒప్పుకోకుండా లేదా 10 మందికి చెప్పడానికి అసూయతో ఆగిపోతున్నారనుకోండి, నష్టపోయేది ఎవరు? వాడే. బుద్ధి లేనివాడు అంట, బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? అసూయ వలన చస్తాడు. యూదులందరూ యేసు ప్రభు రాకడలో ఏమైంది? చిత్రహింసలో నరకయాతన అనుభవించి వాళ్ళు చచ్చిపోయారా? యేసు ప్రభు చచ్చిపోయాడు. అసూయ చేత అప్పగించిన యేసు ప్రభు 3వ రోజు లేచాడు ఆనందంగా. అసూయ చేత పట్టించిన వాళ్ళు మాత్రం నరకపాత్రులు అయిపోయారు, నరకయాతన అనుభవించారు. అలాగే ఎదుటివాడి మేలుని ఓర్వక, ఎదుటి వాళ్ళ మంచితనాన్ని 10 మందికి చెప్పే మనసు లేనివాడు ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. యూదులు ఎలా నాశనం అయ్యారో, కయ్యను ఎలా నాశనం అయ్యాడో, వీళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఆల్రెడీ హృదయం ఏమైనట్టు? కుళ్ళిపై కంపు కొడుతున్నట్టు. మంచిని ఒప్పుకోలేకపోతున్నాడు అంటే, అందుకే చూడండి వీడేంట్రా ఎప్పుడు తగ్గిపోతున్నాడు అంటే వీడికి ఏముందంట? కుళ్ళు ఉందంట. ఇదేంట్రా భలే ఉంటున్నాడు మనిషి అంటే వాడికేవరా కుళ్ళు కుట్ర అంటే. కుళ్ళు కుట్ర లేనివాడు ఎలా ఉంటాడు? హెల్త్ఫుల్గా ఉంటాడు. బైబిల్ కూడా చెప్పింది అది. మత్సరము ఎముకలకి కుళ్ళు అని బైబిల్ కూడా చెప్పింది. ఎందుకని? ఇది సైంటిఫికల్ పద్ధతి. నేను మన న్యూస్ ఒకటి చూసా. ఎప్పుడు దాన ధర్మాలు చేసేవాడు, ఎదుటి వారికి మేలు చేయాలనుకున్నవాడంట, అతని బాడీలో ఉన్న హార్మోన్స్ అంట అసలు నదిలో నీళ్లు కానీ ఒడ్డును కొట్టుకొని ఎలాగైతే ఉప్పొంగుతాయో వాళ్ళ బాడీలో ఉన్న ఆ గుడ్ హార్మోన్స్ ఏమైపోతుంది తెలుసా? ప్రతి అంతర్భాగానికి వెళ్ళిపోతూ ఉంటాయట. అప్పుడు వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుందట. ఎందుకని? ఎప్పుడు చూసినా సంతోషం, ఎప్పుడు చూసినా ఆనందం, ఎప్పుడు చూసినా ఇది. అదే వీళ్ళైతే అమ్మా ఏసీ కొనుక్కొచ్చుకున్నారా, అమ్మా ఏసీ తెచ్చుకున్నారుగా, అరే ఫ్రిడ్జ్ కొన్నారు వాళ్ళు, ఫ్రిడ్జ్ కొనుక్కున్నారంటగా. ఈ బాధలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారా, పునాదులు వేసారా? అవునా? దెబ్బ మీద దెబ్బ. పునాదులు వేశారు. ఎంత ఇల్లు ఏంది? 4 సెంట్లలో కోటి రూపాయల. ఇంకేమైపోద్ది? వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా? దెబ్బ మీద దెబ్బ. అంటే అన్నం కూడా తింటే ఇంకేడ వంట పట్టింది? బాధ. ఇంకా అలాంటి ఇల్లు కట్టుకునేవాడు వీడు ఇల్లు కట్టుకుంటాడా? నా ఇంటి పక్కనేగా, కొలతలు కొలవటానికి రావాలి వీడి సంగతి చెప్తా. ఇంక ఇల్లు కట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నా చోటు ఇక్కడికి, నా చోటు అక్కడికి. ఇంక వాడిని మానసికంగా ఏం చేయాలి? కోర్టుకి అప్పగించి ఆ ఇల్లు కట్టుకోకుండా ఆపేయాలి. ఉన్నదే కొద్దిగా స్థలం అయితే ఈర్ష్యతో ఏం చేస్తాడు? గిడ్డలు తీసుకొని ఎగబడి ఇంత చేసుకుంటాడు. కట్టుకునే వాడికి మనశ్శాంతి ఉండదు, వీడికి మాత్రం
కాకపోతే అబ్బాయి ఇల్లు కట్టుకుంటాడంట. మాకిలే నీళ్ళు ఈడెందుకు, ఈడికెందుకు? అర్థమైందా? అలాంటి బుద్ధులు ఉండవు. అందుకే మంచివాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఎప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటే సూత్రం, ఎప్పుడు ఎదుటి వాళ్ళకి మంచి చేయటం నేర్చుకోండి. దేవుడి మీద ఆధారపడి, లోక మంచి కాదు. లోక మంచిలో స్వార్థం ఉంటుంది కాబట్టి అది కూడా రోగాలే, అందులో వెలుతుంటుంది. దేవుడి మీద ఆధారపడి చేసే వాడిలో వెలుతుండదు, ఫుల్ఫిల్ అయిపోతాడు. లోకంలో ఉన్నవాడు మంచోడు అనిపించుకోవడానికి మంచి చేస్తాడు. ఆ మంచి 10 మందికి కనపడకపోతే కూడా వీడికి అయ్యో నేను వాళ్ళకి చేసింది కనపడలేదే బాధ, వీళ్ళకి చేసింది అయ్యో వీళ్ళకి చేసింది 10 మందికి కనపడలేదే బాధ. అంటే మేలు చేసి కూడా అనారోగ్యమే. ఎందుకని? వీడు కోరుకున్నది జరగలేదు కదా, వీడు ఇచ్చిన ఉద్దేశం వేరు కదా. 10 మందికి తెలియాలి, 10 మందికి తెలియలేదు అని కూడా మానసిక వేదన. కానీ క్రైస్తవుడు మేలు చేసిన తర్వాత ఆయనకు తెలుసు, అసలు ఆయనకు తెలియాల్సిన అవసరమే లేదు. నేను చేసిన మేలు వల్ల వాళ్ళు హాయిగా ఉన్నారు, 10 మందికి తెలియాల్సిన అవసరమే లేదనుకుంటాడు. అంటే దేవుడిలో ఉన్నవాడు ఫుల్ఫిల్ అయిపోతాడు. ఎలాగంటే దేవుడికి తెలియాల్సిన అవసరం లేదు, పక్కనోడికి తెలియాల్సిన అవసరం లేదు. వాడి అవసరం తీరిందా లేదా? వాడి అవసరం తీరి వాడు నవ్వుతూ ఉంటే ఆ నవ్వు వల్ల నాకు ఆనందమే తప్ప నేను మేలుకు చేశానని దేవుడికి తెలియాల్సిన అవసరం లేదు, పక్కన వాళ్ళకి తెలియాల్సిన అవసరం. చూడండి ఎంత ప్యూర్గా ఉందో. వీడేమో మంచి చేస్తే 10 మందికి తెలియాలి అంటాడు, వీడికి మానసిక వేదన 10 మందికి తెలియలేదని. కానీ వీడు ఫుల్ఫిల్గా ఉండి ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, నేను సహాయం చేసిన వాడు సంతోషంగా ఉంటే అదే చాలు. ఎంత ఫుల్ఫిల్ అయిపోయి ఉన్నారు చూడండి. అది దేవుడు అంటే, అది దేవుడిచ్చే జ్ఞానం అంటే. ఉదాహరణకు ఆ నలుగురు సినిమాలు నాన్న ఎందుకు వాళ్ళ 2 లక్షలు ఇచ్చావు, వాళ్ళ అమ్మాయికి బాగానే ఉందంట అనగానే రాజేంద్ర ప్రసాద్ గారు రోగం తెచ్చుకోవాలనుకోలే. అదే వేరేవాడైతే అవునా వాడిని అంతు చూడాలరా, ఇంత మోసం చేస్తాడా అని ఏం చేస్తాడు, పిట్టే రోగం తెచ్చుకుంటాడు, బీపీ పెరిగింది, నన్ను మోసం చేశాడు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు రోగం తెచ్చుకోలే, ఆరోగ్యాన్ని పెంచుకున్నాడు. ఏమని? బాగానే ఉందంట, అమ్మయ్యా అంటే సంతోషం వచ్చిందా? అదే నన్ను మోసం చేశాడంటే మొఖం ఫీలింగ్ మారిపోద్ది. అన్యాయం చేశాడక్క, అక్రమం చేశాడక్క, వచ్చిన వాళ్ళందరికీ చెప్పడమే సరిపోద్ది నువ్వు చేసిన మేలుకి. కానీ ఆయన అమ్మాయి బాగానే ఉందంట, అమ్మయ్యా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రేమించి ప్రేమను బట్టి టెన్షన్ పడు, అది నీకు మేలు. ద్వేషించి నీ అసూయ వలన టెన్షన్ పడబాకు, లేని మంచితనాన్ని ఉన్నట్టుగా చెప్పుకోబాకు, అది మనకే అనారోగ్యం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎదుటివారికి ఎప్పుడు సంతోషం చేసేవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అందరూ అడుగుతూ ఉంటారు, అబ్రావన్న ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఏమి లేదని బాధ. అందుకే నేను కూడా ఎప్పుడు మొఖం నల్లగా పెట్టుకున్న వాళ్ళు నరకానికి వెళ్తున్నావా ఇది రేపు పొద్దున అంట. మణి అక్కన అది అడిగేది, నరకానికి వెళ్తున్నావా, ఏమన్నా బాధలు ఉంటే నాకు చెప్పు, మగుడిని నేనున్నా, నువ్వు మొఖం నల్లగా పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక మనిషి మొఖం నల్లగా పెట్టుకునేది ఎప్పుడు? అమ్మో దేవుడు క్షమించడేమో, నరకానికి వెళ్తానేమో అన్నప్పుడు. నాకు తెలిసి అంతకన్నే ఇంకొకటి లేదు, చావు దగ్గరకు వచ్చి చచ్చిపోతాం, మొఖం నల్లగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళ మంచిని నేను చనిపోయిందాకా, ఈ వాక్యం విన్న మీరు చనిపోయిందాకా ఎప్పటికీ మర్చిపోవద్దు. మంచిని 10 మందికి చెప్పటం నేర్చుకోండి, చెడుని నీ మనసులోనే సమాధి చేయటం నేర్చుకోండి. ఒక మనిషిలో చెడుతనాన్ని ఎప్పటికీ బయటికి దెబ్బకండి, ఒక మనిషిలో మంచితనాన్ని ఎప్పుడు చెబుతానే ఉండండి బతుకున్నంతగా. దానివల్ల ఎదుటి మనిషికి మేలు, నేను కూడా అలా బతకాలనుకుంటాడే కానీ ఇది అనుకో. అలా కాకుండా పక్కన వాళ్ళ చెడుతనాన్ని చెబుతున్నాను అనుకో, ఎవరు బతుకుతున్నారులే నేను కూడా బతకను అనుకుంటా, చెడిపోయి. అర్థమైందా? కాబట్టి అలాంటి దురాలోచనలు, అసూయలు మన దగ్గరకు తెచ్చుకొని అనారోగ్యం, ఆత్మీయ అనారోగ్యం, భౌతిక అనారోగ్యం తెచ్చుకునే కంటే ఫ్రెష్గా ఉండి యథార్థంగా ఉండి ఉన్నదన్నట్టుగా ఒప్పుకునే ఉంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం, శారీరకంగా ఆరోగ్యం ఉంటాం. ఇది సైన్స్, బైబిల్ చెప్పిన సైన్స్. బైబిల్ ఎప్పుడూ ఉందే లేదు.
కాబట్టి మత్సరం ఎముకలకి కుళ్ళు, కాబట్టి మనమే అనారోగ్యం తెచ్చుకుంటాం. అలా ఉండకుండా ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే మేలుగా, కృతజ్ఞతగా బతికే మనసుగా ఉండి ఎదుటి వాళ్ళ మంచితనాన్ని 10 మందికి చెప్పేవారిగా ఉండాలని ప్రభు పేరున మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఇప్పుడు